తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎన్జీవీ హోంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాకినాడ ప్రెస్ క్లబ్ ఎన్నికలలో నూతన కమిటీ అధ్యక్షులుగా మంగ వెంకట శివరామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా గునిపే శోభన్ బాబు, ట్రెజరర్గా కోనేటి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. ఇప్పుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఈ నూతన కమిటీని కాకినాడ ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఈ వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. ముందుగా సభ్యులు, కార్యవర్గ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎంఎన్ లక్ష్మణ్ ప్రజాశక్తి, అబ్దుల్ రెహమాన్ జై కిసాన్, అబ్దుల్ రెహమాన్ జై కిసాన్, వీళ్ళందరూ కూడా కార్యవర్గ సభ్యులండి. అందరూ కూడా వేదిక మీద రావడం జరుగుతున్నాం. ధరణి ఏడుకొండలు, పెన్ పవర్, ఈ నానాజీ, నీటి అమరావతి, టి గణేశ్వరరావు, జయాంధ్ర టీవీ, వారణాసి సాయి చంద్రుడు గారు, జర్నలిస్ట్ నిఘా, ఎస్ఎన్ నారాయణ ఎస్టీవీ, అన్సూరి చంద్రబాబు పెన్ పవర్, రత్నాల శ్రీనివాస్ వార్తా ఫోటోగ్రాఫర్, ఏకైక మహిళా ప్రతినిధి మేడం కె లలితాదేవి గారు వారధి. వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అండి. ట్రెజరర్ కోనేటి శ్రీనివాస్ నగర్ వెలుగు, ట్రెజరర్ వెలుగు వెలుగు, జాయింట్ సెక్రటరీ మోర్త బాలకుమార్, ప్రధాన జాయింట్ సెక్రటరీ ఈ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ప్రసాద్ గారు, పితాని వెంకటరాము గారు, వెంకటరాము గారు వైస్ ప్రెసిడెంట్, అదే జనరల్ సెక్రటరీ జి స్వామిరావు గారు, వార్త జి స్వామిరావు గారు జనరల్ సెక్రటరీ. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎంవి శివరామకృష్ణ, Hey!
జాయింట్ సెక్రటరీ ఎలాన్స్ పూర్వ తినాలి కదా గుర్రే తినాలి కదా మీరు చెప్పండి వేరే మీద రావాలనుకుంటున్నాను అయితే వీళ్ళందరూ కూడా ఈ ప్రెస్ క్లబ్ కి యునానిమస్ గా ఎన్నికయ్యారు కాబట్టి యునానిమస్ గా ఎన్నుకోవడం అనేది ఆశామాషి కాదు. అదేవిధంగా ఏదైనా ఒక యూనియన్ యునానిమస్ గా ఎన్నికైందంటే అది చాలా బలమైంది, చాలా శక్తివంతమైంది కూడా. కాబట్టి అదే బలంతో అదే శక్తితో మీకు వచ్చే భవిష్యత్తులో వచ్చే చిన్న చిన్న అవరోధాలని మీరు అధిగమిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. రాజు గారు గౌరవ ఫైర్మన్ కమిటీ సభ్యులు ఈ 9 నెలల్లో 4 దశాబ్దాలుగా నేను పనిచేస్తూ ఉన్నాను, ఇంకా పనిచేస్తున్నాను. వినాయక సేవ వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. బాగా నాకు ఏ విధంగా ప్రభుత్వం లేకుండా స్నేహభావంతో కొనసాగడానికి ఈ వేదికగా అయింది. ఇంకోటి ఏంటంటే నేను ఇవాళ వాయిదా పడుతుందేమో వచ్చిన దక్షిణాయనము అని గౌరవ దేవరా బాబు అని భయపడ్డా. ఇంకోటి 4 రోజులు అవుతుందేమో అనుకున్నా. అవగాహన ఉంటుంది ఇదేంట్రా బాబు కనుక అన్ని సవ్యంగా చేశారు, కానీ నాకు ఎంత ఆనందంగా ఉందంటే యునానిమస్ చేయడంలో చివరికి నవీన్ కృతకృత్యులయ్యాడు. మైక్ కింద సార్ ఒక్క ఫోటో అన్న ఇటు చూడండి అన్న అందరూ ప్రెసిడెంట్ గారు. ఓకే ఇప్పుడు అన్న కాదు ఇప్పుడు నూతన కమిటీ ఉద్దేశించి మన ఫైర్మన్ కమిటీ సభ్యులు నవీన్ గారు మాట్లాడతారు, తర్వాత కృష్ణరాజు గారు మాట్లాడతారు. ముందు కృష్ణరాజు గారు మాట్లాడుతూ కోరుతున్నాం 2 నిమిషాలు. ఈ ప్రశ్న ఏర్పడడానికి సభ్యులందరూ ఎటువంటి స్ఫూర్తించారో ఇదే స్ఫూర్తిని ప్రశ్నలకు సక్రమంగా నిరంతరంగా చేయడంలో కూడా తొమ్మిది కావాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి చిన్న జర్నలిస్ట్కి కూడా ప్రశ్నల ద్వారా సహాయ సహకారాలు కూర్చొని అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, కాబట్టి ఏర్పాటుకి అయితే చాలా శ్రమించే, చాలా టైం కూడా త్యాగం చేసి, చాలా ఇబ్బందులు పడి అందరినీ కోఆర్డినేట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చాం. మీకు తెలుసు, ఇప్పుడు అయిపోతే ఈ రోజుకి అయిపోతే అనుకున్నాం. ఆ రోజుకి ఎలా బాగా నిలబెట్టి మళ్ళీ అలా వాయిదా పడుతుంది.
11 నెలల నుంచి ఇప్పుడు వరకు అలా వాయిదా పడుతూ మొత్తానికి 7వ నెలకు వచ్చింది. 7వ నెలలో దీని కార్యరూపం దాల్చింది. దీనికి ఎంత శ్రమించో మీ అందరికీ తెలుసు. దీనిలో అటు ఇటు చాలా జరిగింది. కానీ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రం మీరు చాలా సిద్ధశుద్ధితో ఉండాలి. ఏదో ప్రభు తెచ్చేసాము, మేము నాయకులు అయిపోయాం, మాకు కమిటీ వచ్చేసిందని ఇలా చెప్పుకుంటే ఉపయోగం లేదు. మీకు కార్యాచరణ చాలా బలంగా ఉండాలా. అవతలకు అవకాశం ఇవ్వకూడదు. అది మాత్రం మీరు ప్లాన్ చేసుకోండి. అవకాశం ఇవ్వకూడదు ఎవరికైనా. మీరు మంచి కార్యక్రమం చేస్తే ఆటోమేటిక్గా మీకు మీ అంత జనం ఉంటారు. ఇంత జనం ఉన్నారంటే మామూలు విషయం కాదు. ఎంతమంది జనం ఉన్నారు, మేము మీకు మద్దతు పలికారు. మంచి కమిటీ వచ్చింది. ఈ కమిటీని మంచి కార్యాచరణతో జర్నలిస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో మీరు భాగస్వామ్యం అండి. మా యూనియన్ నుంచి కూడా మీకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఏ కార్యక్రమంలో అయినా మేము భాగస్వామ్యం ఉంటాం. మేము మీ అన్నట్టు ఉంటాం. అందులో తెలియలేదు. నాకు ఇది అసలు ఆనందం వస్తుంది. ఎంతో ఆనందం ఉంది. నేను 5 సంవత్సరాలు చూస్తున్నాను. నేను ఎప్పుడు నా తెలుగులో నాకు ఏ పని ఎంత సంతోషరా అని సరదాగా తీసుకొని ఇక్కడ చాలా ఈజీగా చేస్తాను. ఇదేంటి నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి ఇది చేయలేదు, నేను ఇంత చేశాను. కానీ నా కోసం అంత మన స్నేహితులు నాకు అలాగే ఎంత నాతో తిరిగిన చేతులు నాకు చేయలేదు. కానీ నాకు ఎప్పుడో నా మంచి నాకు నా ఫ్రెండ్షిప్ రిసార్ట్ చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఏంటేమో నేనే ఆశా మనిషిగా తీసుకోలేదు. ఏం మామూలు విషయం కాదు. ముళ్ళ కిరీటం పెట్టాను నా మీద. ఆ ముళ్ళ కిరీటాన్ని నేను ఎలాగైనా సరే నేను తీసుకొని పూల కిరీటం చేస్తా. తీసుకొచ్చారు. నాకందరూ ఎందుకంటే నాకు సేవా కమిటీలో ఉన్నప్పటికీ కొంతమంది నాకు కలిసి రాలేదు. నేను చక్కగా నా స్త్రీలు అందరూ ఉన్నారు. నేను చక్కగా చేస్తాను. ఏదో నేను చూపిస్తాను. వెంటనే ప్రస్తుతం బిల్డింగ్ ఫస్ట్ ముందు తాత్కాలిక బిల్డింగ్ నేను ఏర్పాటు చేస్తాను. అదే ఏదో ఆటోమేటిక్ అంటే మామూలు విషయం కాదండి. ఇది అంటే జర్నలిస్ట్ అన్న వాళ్ళు మా నేను చూశాను 1500 మంది ప్రేమలో ఉన్నారు. వాళ్ళు అలా ఉంటారు. వీళ్ళు 100 మందికి 1500 మందికి సమాధానం చెప్పారు. అటువంటి అంటే ఎంతమంది మనకు చూడండి. దాన్ని ఆటోమేటిక్గా తీసుకోకుండా ఫస్ట్ ప్రస్తుతం బిల్డింగ్ వాళ్ళకి ఇంకో కార్యక్రమం ఏంటంటే నాకు తెలియకుండానే నవీనాలతో నేను వెళ్ళాను. వచ్చిన తర్వాత ముందు ఎవరైనా చనిపోయిన సహాయం చేయాలండి. వాళ్ళకి సహాయం చేయాలి పని ఉంది మనకి. ఆపదలో ఉన్న ఆడుకోకుండా ఏదో మిగతా కార్యక్రమాలు చేయడం అసలు ముందు ఆపదలో ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఆడుకోవాలి. ముందు ప్రశ్నలు పడేది కదా మనకు షెల్టర్. అట్ ద సేమ్ వెల్ఫేర్ కార్యక్రమాలు చేయాలి. వెల్ఫేర్ కార్యక్రమం అంటే ఎవరికి ఇంట్లో ఆపద వచ్చినా మనం ఉన్నామని ముందున్నా చేయాలి. అది అంటే నేను ప్రతి విషయం కరోనాలో చూశాను. నేను వాళ్ళు పడ్డ ఆనందం నాకు ఇంకా అంతా ఇంత కాదు. నేను చేసిన హెల్ప్కి అది ఆ సూర్యబాబు అనే జాయిన్ చేసి ఫ్యామిలీ అంతా రోజునంత మాట్లాడి నాతో కాంట్రాక్ట్లో ఉన్నారు. నాకు తెలిసి లలిత గారు కూడా చేతన గారి విషయంలో మాట్లాడాను. ప్రతి ఒక్క విషయంలో కూడా నేను నాకు ఎందుకైనా ఆనందం కాదు. నాకు కూడా నాకు కోపడు. ఆ తర్వాత నేను ఎమ్మెల్యేని కూడా కలిసాను. వెంటనే ఇలాగా కొంత మళ్ళీ ఇది రాజకీయ శక్తులు ఏంటి మామూలుగా ఎలక్షన్ తప్పదు కదా. నేను వెళ్ళి మాట్లాడాను. ఆయనతో మాట్లాడితే ఫస్ట్ నువ్వు ఈ ప్రెసిడెంట్ దగ్గర నీకు అంటే నేను ప్రస్తుతం బిల్డింగ్ ఇస్తాను అని నాకు హామీ ఇచ్చాడు. నేను మళ్ళీ నేను ఇలా పెడితే మాత్రం నేను ఒప్పుకోను. మళ్ళీ నేను ఇలాగంటే మంచిగా అనుకుంటాను. నేను మంచిగా కాదు. ఇలా కూడా చెప్తాను. అందరూ రావాలి. ప్రతి ఒక్కరు రావాలి. అంతేగాని నేను వచ్చి కృష్ణంతో చూస్తాడు అని వెళ్ళిపోతుంటే ఇప్పుడు మేము లాస్ట్ టైం నేను చాలా ఇబ్బంది పడ్డాను. సేవా కమిటీలో 12 మంది సభ్యులు ఉన్నప్పుడు ఒకటంటే ఒకటి వచ్చేవాడు కాదు. ఇలా వచ్చేవాడు. అందరూ రావాలి. సమిష్టి పురుషులనే సాధించగా అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 12 మంది 15 మంది అందరూ బాబోయినా ఆడ ముందు మనం ముందుకొస్తారు. అందుకని లింగు ఒక నెల అనుకోండి ఏం చేస్తాడు ఇంకేం బలం లేదు అనుకుంటారు. చక్కగా ఏ పని చేయాలంటే అందరినీ కలుపుకుని వెళ్తాను. నాకున్న ఫస్ట్ వ్యక్తిత్వం అంటే అందరినీ కలుపుకుని వెళ్తాను. ఇప్పుడు విరోధులు కూడా కలుపుతాను. అంటే మనం సరే మీరు ఇంకోలా ఫీల్ అవుతున్న విషయంలో విరోధంతో మాట్లాడదాం అనుకోమండి. నాకు కావాల్సిందే వెల్ఫేర్. వెల్ఫేర్ అంటే ప్రస్తుతం బిల్డింగ్ కావాలి, మిగతా సంక్షేమం కావాలి. దానికోసం నేను విరోధులు కూడా కలుపుకుని అలాగనే వాళ్ళు చెప్పిన పని చేయను. నాకు విద్యతో నేను ఏం చేయాలో నన్ను నిర్ణయం తీసుకుంటాను. కాకపోతే విధంతో వెళ్తాను. కాకపోతే మాత్రం కలుపుకొని వెళ్తాను. మరి విధంతో మాత్రం వెళ్తాను. కలుపుకొని మాత్రం కాలం ఎంత కాల పరిమితి చేసి వాళ్ళు కూడా మనం గౌరవించుకోవాలి. ఎందుకంటే ఈ రోజు పని చేయకపోవచ్చు, రేపు ఎందులో చేరచ్చు. ఎందుకంటే
అదృష్టం దురదృష్టం. ఒకసారి జర్నలిజంలోకి వచ్చిన తర్వాత వాడి చివరి శ్వాస వరకు జర్నలిస్ట్గానే ఉంటాడు. కొంతకాలం ఖాళీగా ఉండొచ్చు, కొంతకాలం దాంట్లో పని చేయొచ్చు. అంత మాత్రాన ఇవాళ ఖాళీగా ఉన్నంత మాత్రాన అతను వర్కింగ్ జర్నలిస్ట్ కాదు అనడం కరెక్ట్ కాదు. అలాగని చెప్పేసి ప్రెస్ క్లబ్లో సభ్యత్వం ఇచ్చి ఓటు హక్కు ఇచ్చి పోటీ చేసే అవకాశం కల్పించడం కూడా కరెక్ట్ కాదు. అందుకని మేము ఏం చెప్పాం, ఇక్కడ ఉన్న మన సీనియర్లను మనం గౌరవించుకునే విధంగా వారందరికీ కూడా గౌరవ సభ్యులుగా, పోటీ ఓటు హక్కు లేని సభ్యులుగా, అదేవిధంగా ఒకవేళ భవిష్యత్తులో వాళ్ళు ఏదో పేపర్లోనో ఛానల్లోనో చేరితే అప్పటి నుంచి వాళ్ళు యాక్టివ్ సభ్యులుగా, ఇప్పుడు మేము ఉన్నాం, మనమంతా ఇప్పుడు యాక్టివ్ సభ్యులుగా ఉన్నాం. ఒకవేళ కారణాలు ఇచ్చే కార్యం ఉన్నాము, ఏదో కారణాలు ఇచ్చే మానేయాల్సి ఉంటుంది, ఆటోమేటిక్గా మనం గౌరవ సభ్యులు అయ్యేట్టు. అలాగే మళ్ళీ మనం ఎదురు జాయిన్ అయితే యాక్టివ్ సభ్యులు అయ్యేట్టు. మనం ఆ రోజుని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందరూ ఆమోదం మేరకే ఆ రోజుని ఓటర్ లిస్ట్ని, ఓటర్లని ఖరారు చేసింది. కానీ ఆ వెంటనే కొంతమంది లేచి ఇంకా మేము పూర్తి కిందకి దిగలేదు. యూట్యూబ్ ఛానల్కి ఎలా ఒప్పుకుంటారని ఒకరు, పలానా రాణి పత్రికకి ఎలాగ వస్తారనో, పీడిఎఫ్ ఫార్మాట్కి ఎలాగిస్తారనో, ఎవరి మట్టికి వాళ్ళ అభ్యంతరం చెప్పారు. అభ్యంతరం అనేది ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీ అభ్యంతరం చెప్పాలి. నేను నా మాటల్లో తప్పున్నా, మీ ప్రయోజనాలకి భంగకరంగా ఉన్నా, ఇబ్బందికరంగా ఉన్నా అప్పుడు చెప్తే తెలుస్తుంది తప్ప అందరి సమక్షంలో ఎవడో మొహమాటం పోకూడదు. అందరిలోని చేతులు ఎత్తేసి రైట్ అని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ ఓ 10 మందో 5 మందో గ్రూపులుగా వచ్చి వాళ్ళ లోపాలు చెబుతూ పోతే ఇంతమందికి సంబంధించిన లోపాలు ఇక్కడ మా 5గురికి తెలియదు. ఎందుకు మీ ఇద్దరు దృష్టిలో పెట్టాం? మీరు ప్రతిరోజు అందరూ కాకపోయినా కొంతమంది కలుస్తూ ఉంటారు. అతను పత్రిక వస్తుందో, అతను వర్కింగ్ జర్నలిస్టో కాదో, అతను చెప్పిన పేరు కరెక్టో కాదో మీకు తెలుస్తుంది, మాకంటే కూడా అని మీ అందరూ దృష్టిలో పెట్టి మేము ఖరారు చేయడం జరిగింది. ఆ వెంటనే ఇటువంటి అభ్యంతరాన్ని మీ నుంచి మేము ఎదుర్కొన్నాం. అలాగే ఇప్పుడు మా సోదరులు చెప్పినట్టుగా ఈ కేసు ఇప్పుడు నోటీసు, ఇప్పుడు మేము ఇక్కడ ఉండగానే ఒక నోటీసు వచ్చింది, నిన్న ఒక నోటీసు వచ్చింది. ఒకే ఆయన జయజీవన్ గారు, ఆయన కానీ అభ్యంతరం ఉన్నా ఆ రోజు చెప్పి ఉండాల్సింది. సరే అది చెప్పలేదు, ఈ నోటీసులు ఇస్తున్నారు. దీన్ని ఇలా తీసుకెళ్ళిపోతే ప్రెస్ క్లబ్ అనేది ఎప్పటికీ ఏర్పడుతుంది. ఇప్పుడైతే ఇందులో ఉన్న ఇద్దరు అడ్హాక్ కమిటీ సభ్యులు ఈ బాధ లేకపోతే కేసుల భయం నేను భరించలేనని చెప్పేసి ఇద్దరు, ఒక ఆయన బయటికి వెళ్ళిపోయారు, ఒక ఆయన స్టేజ్ దిగిపోయారు, మీకు అల్లేదు. కాబట్టి కాకినాడలో పేరేదైనా కన్నా అని ఒక ఐక్యవేదిక ఉండాలి. దానికి ప్రెస్ క్లబ్ అంటాము, ఇంకోటి అంటాము. దానికి ఒక నిబద్ధతతో కూడిన ఒక కమిటీ ఉండాలి. అంతవరకు మాకెవరికి ఎలాంటి రెండో అభిప్రాయం లేదు. మీరు కూడా దీంతో ఏకీభవిస్తారని చెప్పి నేను అనుకుంటాను. కాబట్టి మేము మా వరకు చాలా దాదాపు 90% ప్రాసెస్ పూర్తి చేసింది. ఈ దశలో ఇక మీ ఇవాళ కూడా కొన్ని దరఖాస్తులు వచ్చాయి. వీటిని ఖరారు చేసి ఎలక్షన్ ప్రాసెస్ లేదా ఏకగ్రీవ ప్రాసెస్ పూర్తి చేసి ఈ రోజుతోటి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ క్షణంతో దీనికి సంబంధించి నేను నా బాధ్యతల నుంచి ఈ అడ్హాక్ కమిటీ నుంచి విరమిస్తున్నాను. మీకు డే 1 నుంచి చెప్తున్నాను, మేము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రెస్ క్లబ్లో ఏ పదవికి కానీ దేనికి పోటీ చేసి ఆసక్తి లేదు, మేము చెయ్యము. ఆ రోజున మనకి ఇక్కడే ఉన్నారు బహుశా కృష్ణ గారు కూడా మా కమిటీలో ఒక సభ్యుడే. కానీ మేము ఏం నిర్ణయించుకున్నాం అంటే ఇక్కడ ఈ ఖరారు ఈ పెత్తనం చేసే వ్యవహారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏ పదవికి పోటీ చేయకూడదు అనే నిబంధన పెట్టాక కృష్ణ గారు ఏమన్నారంటే నాకు పోటీ చేసే ఇష్టం ఉంది కాబట్టి నేను దీంట్లోకి పెట్టుకెళ్ళిపోతాను. ప్రజలు ఆ రోజు చెప్పాడు. మేము మిగతా 5గురికి అలాంటి ఇంట్రెస్ట్ లేవు కాబట్టి మేము కొనసాగుతున్నాం. ఈ క్షణం నుంచి ఈ బాధ్యతల నుంచి నేను కూడా విరమించుకోవాలి. ఎందుకంటే మా తదనంతర తరానికి వాళ్ళు పెద్దోళ్ళు అవ్వచ్చు, చిన్నోళ్ళు అవ్వచ్చు, మా నెక్స్ట్ జనరేషన్కి దీన్ని పాస్ చేశారు. అంతే తప్ప ఇలాగా కలకాలం మేము అడ్హాక్ కమిటీ నడుపుతాం అనేది కూడా కరెక్ట్ కాదు, అది న్యాయం కాదు.
కాబట్టి మీరంతా ఓ నిర్ణయానికి వచ్చి గత 25 సంవత్సరాల నా జర్నలిజం చరిత్రలో ఇంచుమించు 20 ఏళ్ళు ఉద్యమ బాటలోనే మేము గడిపాం. జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాం. అదే ఇటువంటి కేసులు కానీ ఇతరత్ర అంశాలు కానీ మాకు మొత్తం కాదు, ఎటువంటి అయినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. అదే లాస్ట్ టైం ఏంటంటే ఒక 20 పేర్లు పెండింగ్లో పెట్టడం వల్ల కొంతమంది కుర్రాళ్ళు అంటే వాళ్ళు మా తమిళనాడు వాళ్ళు కూడా అపోలో పోయి అది పెండింగ్లో ఉన్న మాత్రాన వాటిని తీసేసినట్టు కాదు. కొన్ని టెక్నికల్ అంశాలు రూరల్ ఉన్న వాళ్ళు సిటీలో ఉండడం, వాళ్ళు సిటీలో ఉంటారా రూరల్లో ఉంటారా అనే అంశాలపైనే పెండింగ్లు పెట్టడం జరిగింది. దాని మీద అంటే SC ST అట్రాసిటీస్ కేసు పెట్టడం జరిగింది. అది కరెక్టా కాదా అన్న విషయం మన సభ్యులు మిత్రులు అందరికీ తెలుసు. ఆ విషయంలో కూడా మేము ధైర్యంగా నిలబడ్డాం. పెట్టేది కేసు పెట్టేయమని అన్నాం. పెట్టడానికి కేసు పెట్టినంత మాత్రం జరిగేదేమీ లేదు. దీని గురైతే వేసాను కదా, ఎంక్వైరీ జరుగుతుంది, దాని ప్రకారం జరుగుతుంది. అయితే ఆ మిత్రులు ముగ్గురు మిత్రులు కూడా లేదండి అది జరిగిపోయిందండి, కొన్ని కారణాల వల్ల కొంతమంది ప్రాబ్లంతో మేము చేయలేదు, కేవలం మేము సభ్యత్వం కోసం మాత్రమే మేము అని వాళ్ళు చెప్పడంతో ఆ సమస్య ఎక్కడితో పరిష్కారం అయిపోయింది. అదేవిధంగా ఆ తర్వాత జరిగినటువంటి సభ్య సమావేశంలో 94 పేర్లు ప్లస్ 20 పేర్లు పెండింగ్ ఉన్న పేర్లని చదవడం, వాటిని సమావేశించడం కూడా జరిగిపోయింది. తర్వాత అప్పుడు కూడా మేము సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసుకుంటే ఇంకొక 30-40 పేర్ల వరకు వచ్చాయి. ఈరోజు కూడా 140 పేర్లతో మనం ఫైనలైజ్ చేసాం. తర్వాత వచ్చినప్పుడు ఆ తర్వాత కొన్ని 10-15 పేర్లు కానివ్వండి, ఇతర కొన్ని పేర్లు కానివ్వండి, మొత్తం కలిపి ఒక 50 వరకు వస్తాయి. అంటే ఇంచుమించు సంఖ్య అనేది 200 వరకు వస్తుంది. నాకు తెలిసి అయితే 200 మంది సభ్యులు ఒక కాకినాడ ప్రెస్ క్లబ్లో ఉండడం అనేది శ్రేయస్కరమా కాదా అన్నది మన సభ్యులు నిర్ణయించుకోవాలి. అంటే అర్హులంద వాళ్ళకి మన సభ్యత్వం కల్పించడం, లేకపోతే ఇతర అవసరాల్లో ప్రెస్ క్లబ్ సహాయం చేయడం అన్నది అది మంచిదే. కానీ ఇతర అంశాలనే సభ నిర్ణయించాలి. అదే ఈ కేసు వరకు ఆలోచిస్తే నిన్న కొన్ని తీసుకున్నాం. వాట్సాప్ మెసేజ్ల్లో కొన్ని మాకు పర్సనల్గా పెట్టడం జరిగింది. దానికి కూడా మేము సిద్ధపడి వచ్చాం. ఈరోజు కూడా ఏంటంటే ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి మన మిత్రుడు జీవన్ గారు తన అభిప్రాయాలను వ్యక్తీకరిస్తూ మాకందరికీ కాగితాలు నోటీసులు ఇచ్చారు. దీని మీద ఏం చేస్తే బాగుంటుందని మన సభ్యులందరినీ అడిగితే అందరూ మేమున్నాం, మీ వెనకాల మేమున్నాం అని చెప్పి అనడం అనేది మంచి పరిణామమే. కానీ ఈ విధమైనటువంటి సంస్కృతి మంచిది కాదు. ఇక రాబోయే రోజుల్లో ఇదే సంస్కృతిని మనం కంటిన్యూ చేయగలిగితే అది జర్నలిస్టుల మధ్య ఐక్యతను దెబ్బతీస్తుంది. ఒక సక్రమ మార్గంలో పనిచేసే జర్నలిస్టులు ఎవరు కూడా ముందుకు రారు. ఇప్పటికీ మన జర్నలిజంలో జర్నలిస్టులు అనేవాడికి సమాజంలో కానివ్వండి, రాజకీయ నాయకుల్లో కానివ్వండి, ఇతరులు కానివ్వండి ఒక చులకన భావం ఏర్పడింది. అంటే చులకన భావం అని అనడం వల్ల మీరేమి అపోహపడక్కర్లేదు. నిజంగా చెప్పాలంటే చులకన భావం ఏర్పడింది. ఈరోజు కూడా ఒకనొక టైంలో ఎలక్ట్రానిక్ మీడియాని గొడ్డం వాళ్ళని సంబోధించేవారు. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా అడిగి ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా కావాల్సి వస్తుంది. ఎలక్ట్రానిక్ మీడియా ఎంత అర్థవంతంగా పనిచేస్తుందో పేపర్ కూడా ప్రింట్ మీడియా కూడా అంతే అర్థవంతంగా పనిచేస్తుంది. యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి. యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళు కూడా సామాన్య జర్నలిస్టులే కాదు, అన్ని రకాల జర్నలిస్టులు పనిచేస్తూ సొంతగా ఛానల్ పెట్టుకుని అడుగుకునే వాళ్ళు. అంటే అది కొంచెం అంటే ఆ పోవడంలో విపరీత పోకలు పోవడం వల్ల అది తప్పుడు అర్థాలకు వెళ్తున్నాయి. ఈ రోజు వరకు పరిస్థితి చూస్తే ఎటువంటి దానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ మన మిత్రులు కూడా కొంతమంది అంజబాబు గారు, స్వాతి ప్రసాద్ గారు తమ అభిప్రాయాలు వ్యక్తీకరిస్తూ చేయడం వల్ల అంటే ఇతర కేసులకైతే నేను భయపడేది లేదు. కానీ మిత్రులు కొంతమంది దూరంగా ఉండడం అంటే నేను కూడా ఈ ప్రక్రియకి దూరంగానే ఉందామని అనుకున్నాను. అయితే కొంతమంది మిత్రులు కూడా మనం వరకు జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే కొంతమంది మీ మిత్రులు 2-3 కలిసి వచ్చి స్టేజ్ మీద నవీన్ గారికి కావాల్సినటువంటి సహకారం మీరు అందిస్తే మా వైపు నుంచి ఎటువంటి మద్దతు కావాల్సి వచ్చినా అది టెక్నికల్గా కానివ్వండి, ఇతర అంశాల్లో కానివ్వండి, ఏదైనా సరే మేము అందించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. మీ 200 మంది జర్నలిస్టుల జాబితాలో మేము కూడా 5 కూడా మేము పూర్తి సభ్యులుగానే మేము ఉంటాం. మీకు ఎటువంటి కోఆపరేషన్ కావాల్సిన ఒక పెద్దలుగా మీకు సహకారం అందిస్తాం. దీని మీద అంటే మీ నిర్ణయం ఏంటనేది నాకు చెప్పగలిగితే దాన్ని బట్టి బాధ్యతగా మనం ఆలోచిస్తాం. ఇక్కడ సభ్యులందరూ కూడా ఎంతో వెయిట్ చేస్తూ వాళ్ళ సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇంతమంది ఈ యొక్క సమావేశానికి రావడానికి కూడా అదే నిదర్శనం. ఇప్పటి వరకు చేసిన ప్రాసెస్లో నిర్వహణ కమిటీ
చాలా ఉత్తమంగానే చేసిందని చెప్పాలి. అయితే రోజుకొకరు అట్రాసిటీ కేసు పెట్టడం, లేదంటే మహిళల ద్వారా కేసులు పెట్టించడం, ఇలాంటివన్నీ కూడా మంచి సంస్కృతి కాదు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇప్పుడు ఎవరైతే నిర్వహణ కమిటీ సభ్యులు స్టేజ్ మీద మిగిలి ఉన్నారో వాళ్ళకి తోడుగా మన ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులు ఎవరన్నా వచ్చి ఒక ఇద్దరు పెట్టి దీన్ని కొనసాగించి లీగల్గా ఎలా ఫాలో అవ్వాలో మనం ముందుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను. దానికి గాను ఇప్పుడు 3 సభ్యులు ఇక్కడ నుంచి నిష్క్రమించడం జరిగింది. దీనికి అంటే నా యొక్క సజెషన్గా చెప్తున్నాను, సీనియర్ సభ్యులుగా మన అక్క చిట్టుబాబు గారు కానీ, లేదంటే సాయినాథ్ గారు కానీ, ఇలాగ ఒక 2 సభ్యులు 3 సభ్యులు పైకి వచ్చి వీళ్ళకి తోడుగా ఈ యొక్క ప్రాసెస్ కంటిన్యూ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. నెక్స్ట్ మాట్లాడండి, రెడ్డి గారు మాట్లాడు. సభకు నమస్కారం. 5 కమిటీ అంజబాబు గారు, స్వాతి ప్రసాద్ గారు, దొరారి గారు, రాజు గారు, నవీన్ రాజు గారు, వీళ్ళందరికీ తెలియని పేపర్లు కావు, తెలియని ఛానల్స్ కావు, ఏమీ కాదు. అందరికీ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి తెలుసు. అయితే ఒకటి కేసు నమోదు సంబంధించి లాస్ట్ టైం ఏదో కేసు నమోదు అయితే మేము అందరం వెళ్ళాం, ఆ పరిష్కరించడం తీసుకు ప్రయత్నించాం. మొత్తం మీద పాపం వాళ్ళు విత్డ్రా అయ్యారు. వాటర్ నమోదు కార్యక్రమం చేపడుతుంది గవర్నమెంట్, దానికి ఒక టైం ఇస్తుంది. ఆ టైం లోపల నమోదు చేసుకోవాలి, వాళ్ళకి తర్వాత ఓటు హక్కు ఇస్తుంది. ఇక్కడ అదేమీ లేదు. ఎప్పుడన్నా అంటే జస్ట్ ఓటు వేయడానికి మిగతా సభ్యులు అందరూ వస్తుంటారు, 200 మంది అయిపోతారు, తర్వాత ఇంకోటి వస్తే వాళ్ళకి కూడా ఓటు హక్కు ఇచ్చే విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి. తర్వాత మనం చుట్టుపక్కల అన్ని ప్రెస్ క్లబ్లు చూస్తున్నాం. ఆ ప్రెస్ క్లబ్లు మనం పారదర్శకంగా తీసుకోం. ఏం చేద్దంటే కాకినాడ ప్రెస్ క్లబ్ అవసరం లేదు. ఇక్కడ ప్రతిసారి కూడా ఏదో విధంగా ఈ ప్రక్రియ సాగుద్ది, పోస్ట్పోన్ అవుద్ది. అంతే ఎందుకు 5 మంది కమిటీలో 2 మిగిలిన 3 పక్కన తప్పుకున్నారు. దయచేసి మిమ్మల్ని కించపరుస్తున్నాను కానీ మిమ్మల్ని అంటున్నాను కానీ ఏమనుకోవద్దు. ఇంతమంది కమిటీ మెంబర్స్ వచ్చారు, ఎలక్షన్ జరుగుతుందన్న రన్ చేస్తాను. ఇంతవరకు కూడా ఒకరికి కూడా ఒక మంచినీళ్ళు లేవు, ఒక భోజనం లేదు, ఏమీ లేదు. ఎంతవరకు ఉంటారు? ఇందులో షుగర్ పేషెంట్స్ ఉన్నారు చాలా మంది, నాకైతే భగవంతుడు షుగర్ లేదు కానండి. అంటే ఎంతమంది సఫర్ అవుతారు? ఒక విధి విధానం లేదు, ఒక ప్రణాళిక లేదు, ఏమీ లేదు. జస్ట్ ఈ రోజు 45 మంది వచ్చి మీరు జాయిన్ అయ్యారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. రేపు పొద్దున్న ఎవడన్నా వచ్చి ఈ బరువు మొయ్యాలా? ఎవరి మీద అయితే లీగల్ నోటీస్ ఇచ్చిందో ఆ వ్యక్తి సమాధానం చెప్పడు. నేను అందులో ఉన్నానా ఇందులో ఉన్నానా అని సమాధానం రాదు ఆయన దగ్గర నుంచి. మీరు ఆయన దగ్గర నుంచి ఏమైనా క్లారిఫికేషన్ తీసుకున్నారా? అంటే ఒకటి ఏంటి, నేను కించపరుస్తున్నానని అతను కూడా నేను ఎప్పుడైతే ఫీల్డ్లోకి వచ్చానో ఆయన కూడా అప్పుడే ఫీల్డ్లోకి వచ్చాడు. నేను ఎవరిని అంటే అసలు ఒక ప్రణాళిక లేదు, ఏమీ లేదు. 200 మందితో ఆయన చెప్పారు ఇందాక రాజు గారు, ఎక్కడ అడుగుతాం? దయచేసి మీ 5 ఉన్నారు, మీ 5కి తెలుసు. ఎలక్ట్రానిక్ మీడియా, ఈయన ప్రింట్ మీడియాలో పనిచేస్తారు, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తారు నవీన్ రాజు గారు. ఆయన ఏ పేపర్ వస్తుంది, ఏ ఛానల్ వస్తుందని తెలియడానికి స్వాతి ప్రసాద్ గారు, నేను స్టేట్ ఇన్ఛార్జ్ అని చెప్తాడు ఆయన. ఆయన తెలియదా ఏ పేపర్ వస్తుందో ఏ పేపర్ ఉందో? రాజు గారు, అలాగే దొరాని గారు, వీళ్ళ 5కి కూడా ఏ పేపర్ ఉంది, ఏ పేపర్ వస్తుంది, ఏ పేపర్ రాదని తెలుసు. కానీ సభ్యత్వం మాత్రం అందరికీ ఇచ్చేశారు. మీరే నిర్ణయించుకోండి, మళ్ళీ మనం కొట్టుకురామంటున్నారు. ఇప్పుడు వరుస పేరు చదువుతారు, శివనారాయణ రెడ్డి దూరదర్శన్, ఇష్టం లేదనుకోండి, మాకు ఇష్టం లేదని చెప్తారు. నేను మిగతా వాళ్ళ మీద డేంజర్ పెట్టుకోవాలి. నేనేమంటానంటే ఈ తప్పుదాలకి అయినా మీరందరూ బాధ్యులు అంటాను. ఎవరన్నా దాన్ని ప్రశ్నించగలరా? ఎందుకంటే మాట్లాడిన తర్వాత ఎందుకంటే మొన్న 30వ తారీఖు మీటింగ్ అయింది. 30వ తారీఖు మీటింగ్లో మేము 5 కూర్చున్నాం. 5లో 2 సైలెంట్గా ఉన్నారు. మాట్లాడినప్పుడు వచ్చేసి నేనేమి సభ్యత్వం అనేది నిరంతర ప్రక్రియ. ఎవరన్నా ప్రశ్నించారు? ఆ రోజు నిరంతర ప్రక్రియ ఉంటుంది. అసలు మనం 30వ తారీఖు ఆ రోజు క్లీన్ చౌట్ చేసుకోవాలని వచ్చాం మనం ఇక్కడికి, కానీ అది జరగల. కొన్ని అంటే ఇప్పుడు తప్పుని ఎత్తు పెట్టుకోవడానికి లేకపోతే ఎత్తు చూపించుకోవడానికి నేను తప్పు నా తప్పు అని అనుకోవడానికి కాదు. ఎందుకంటే 30వ తారీఖుని క్లియర్ అవ్వాలి, దానికోసం ప్రయత్నం చేసాం.
ఏది యునానిమస్గా ఉండే ప్రయత్నం అయితే చేసాం అవలా ఏం చేస్తాం ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళకపోతే ఏం చేస్తారు? ఓకే, మా ఇద్దరం కూడా తప్పుకుంటాం, మీలో ఎవరన్నా ఒక 5గురు వచ్చి దీన్ని ప్రాసెస్ స్టార్ట్ చేయండి. నా అభిప్రాయం మేమిద్దరం కూడా మేము ఆల్రెడీ సంప్రదించాం, ఇప్పుడు కాదు. మీకు ప్రతిదీ కూడా మా 5గురికి ఒక కమిటీ ఉంది, ప్రెస్ క్లబ్ కమిటీ అని 5గురి కమిటీ ఉంది. మీకు ఏది బయటకు వచ్చినా కూడా మేము ఇద్దరం మాట్లాడుకుని ఇది బయటకు పెడదామా అన్నట్టు అందరం ఓకే అంటేనే బయటకు పెడతాం. మొన్న పెట్టింది కూడా నేను పెట్టాను, నవీన్ పెట్టేసాడు, నవీన్ ఆపేయడానికి చాలామంది చెప్పారు కదా, అది కూడా అందరూ అనుకుని మాట్లాడుకుని వచ్చిందే బయటకు. నా ఒక్కడే నవీన్ అభిప్రాయం కాదు, ఏకాభిప్రాయంతో బయటకు వస్తున్నది అని. అంతే తప్ప ఏదో నవీన్ ఆపేశాడు, నాది ఆపేశాడు ఏంటట, నేనేం పోటీలో ఉన్నానా, మేము త్యాగం చేసాం, మేము పోటీలో ఉంటాం అని చెప్పేసి దాన్ని అవసరం తప్పడితే ఎవరికి వాళ్ళ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా పక్కాగా 5గురు మాట్లాడుకుని చేస్తున్నదే. మొన్న కూడా వారం రోజుల నుంచి ఇది పెడదాం అంటే స్వాతిరాజు గారు పెద్దమ్మ గారు అప్పుడు చనిపోయారు. ఆయన అందుబాటులో లేరు. మేము మాట్లాడుతున్నాం రెగ్యులర్గా, మాట్లాడుతూ ఎవరో పెట్టకపోతే మేము మీటింగ్ ఉందని నేను పెట్టాను, ఆయన ముందు రోజు పెట్టాను. ఎందుకంటే 30వ తారీఖున 11 మీటింగ్ ఉందని చెప్పాం కాబట్టి మీరందరూ ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కాబట్టి దీన్ని ఆపడం సరైనది కాదని చెప్పేసి మేము ముందుగా చేసాం. రండి మాట్లాడుకోండి. అనంతరం మీటింగ్ కాల్ఫర్ చేశారు, సభ్యత్వాలు స్క్రూటినీ కూడా చేశారు. ఇది సన్నాహక సమావేశంగా ఏర్పడిన కార్యనిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆ రోజు ఈ కార్యనిర్వహణ కమిటీకి నామినేషన్ తీసుకోవాలి, మెంబర్షిప్ రిలీజ్ చేయాలి, ఈ తర్వాత ఈ నామినేషన్ విత్డ్రాస్ చేసుకోవాలి. ఇవన్నీ సన్నాహక నిర్వహణ కమిటీకి ఆ రోజు తెలియదండి. ఆ రోజు పోస్టులు రిలీజ్ చేసినప్పుడు ఇంతమంది జంబో కార్యవర్గాన్ని పెట్టాలని భావించిన ఆ కమిటీ సదరు గౌరవ కమిటీ సభ్యులకి ఆ రోజు తెలియదా సార్ ఇది జరగాలి? ప్లస్ ఒక డేట్ అనౌన్స్ చేసి ఇక్కడున్న సభ్యులందరికీ ఒక ఆశ కూడా కల్పించి పోటీలకి ఎవరి కాళ్ళు ముందుకెళ్తున్న తరుణంలో అది ఎవరైనా కావచ్చు, వర్గ విభేదాలు కావచ్చు, ఎలక్షన్ సంగతులు అన్నీ ఉంటాయి, దాన్ని ఎదుర్కోగలగాలి. ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ నిర్వహించడానికి సిద్ధపడిన 2 కమిటీ సభ్యులు మనం అభినందించాలి. ఇప్పుడు సమర్థవంతంగా చేయాల్సిన పనిని మధ్య నుంచి వైదొలిగి ఉన్న నాయకులు ఎవరు ఒప్పుకోరు. కాబట్టి ఏదైతే సమర్థవంతంగా నిర్వహిస్తున్న 2 సభ్యులు ఉన్నారో ఏర్పడబోయే ప్రెస్ క్లబ్ వాళ్ళ మీద ఎటువంటి కేసులు వచ్చినా సరే దాన్ని ప్రెస్ క్లబ్ సంయుక్తంగా ఎదుర్కొనే ఆలోచనకి సభ్యులందరూ రావాలి. జర్నలిస్టులు అంటే ఒక మేధావి వర్గం, దాంట్లో ఎంతమంది మేధావులు ఉన్నారనేది నేను నిర్ణయించుకుందాం అంతే. ఆలోచన పరులుగా ఉన్న మీరు ఖచ్చితంగా ఆలోచనతోటే ముందుకెళ్ళండి. ఏదైతే ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత దీన్ని ఈ ఐక్యతని బూడిదలో పోసిన పన్నీరు చేయడం అనేది విఘ్నులు కుదిలేస్తున్నాను, సభకు కుదిలేస్తున్నాను. ఏం చేయాలో ఆ రోజు మెంబర్షిప్ చెప్పినప్పుడు ఆ రోజు 194 మందిని బయటకు ఇచ్చారు నిర్వహణ కమిటీ వారు. తర్వాత 20 మంది అభ్యంతరాలు అవి పూర్తి చేశారు. తర్వాత మళ్ళా వచ్చిన అప్లికేషన్ తీసుకుని అప్పటికప్పుడు ఇన్స్టిట్యూట్ ఎక్కడ తీసుకుని సభ్యుల్ని స్క్రూటినీ చేసి ఆమోదించారు. కనీసం ఆనాడు అంతవరకు జరిగిన మెంబర్షిప్ స్క్రూటినీతో కమిటీని ఏర్పాటు చేయండి. అంతే తప్ప ఈ ప్రాసెస్ ని ఇక్కడితో ఆపి ఇంతమంది యొక్క ఆలోచనని దెబ్బతీయొద్దు. అది మంచిది, సమయాన్ని కూడా వృధా చేయొద్దు. లీగల్ అడ్వైస్ తీసుకుని ఎదుర్కోబోతున్న కేసులు ఎలా ఉంటాయో తెలుసుకుని దానికి ప్రత్యామ్నాయంగా వెళ్ళాలి. ఇది జరగకపోతే రేపు నేను కూడా నోటీస్ ఇస్తా, ఎల్లుండి మా తమ్ముడు ఇస్తాడు. మేము తెలుగునే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే నిజాయితీగా నిలబెట్టుకుని ఇదే పరిస్థితి బెదిరింపు కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఈ బెదిరింపులకి లొంగిపోయి నిర్వహణ కమిటీ ప్రెస్ క్లబ్ నిర్వీర్యం చేయాలనుకుంటే అది మేము విజ్ఞప్తిగా చేస్తాము. జై భీమ్. సభకు నమస్కారం. స్టేజ్ మీద ఉన్న మన కమిటీ సభ్యులకు వచ్చిన అప్లికెన్స్కి నా యొక్క
ప్రెస్ క్లబ్ అన్ని ఏర్పాటు చేయడానికి గత కృష్ణ గారు బ్యాచ్ పాపం చాలా 4-5 సంవత్సరాలు కూడా కష్టపడుతున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఎవరికి మెంబర్షిప్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఒక సమస్య లేదండి. ఒక ప్రింట్ మీడియా ఒకరిని, ఎలక్ట్రానిక్ మీడియా ఒకరిని, కెమెరా మీద ఒకరిని, ముగ్గురిని స్టేట్ మీద కాకేసి వాళ్ళని అడగండి. మీ ప్రెస్ ఖాతాలు చెప్తారు. వాళ్ళు తెలిసినట్టుగా కొంతమంది తెలియకపోవచ్చు. ఒక పేపర్ అవసరం లేదో ప్రింట్ మీడియా ఒకరికి కాకండి. ఆయన చెప్తాడు ఈ పేపర్ వస్తుంది సార్ అంటాడు. వచ్చినప్పుడు ఐడి కార్డు ఉందా బాబు అని చెప్పండి. చూపిస్తాడు. ఓకే నీకు ఓటు ఉంది సార్ ఆగండి సార్. మీరు మాట్లాడే అడ్డాలి కదా సార్. మీరు మాట్లాడి అడ్డొచ్చినా అలాగే ఎలక్ట్రానిక్ మీడియాని ఒకటి కాకండి. అతను ఎలక్ట్రానిక్ పని చేస్తాడు. ఓకే నీకు ఐడి కార్డు ముందు బాబు టికెట్ ఉంది. అలా ప్రాసెస్ చేసి ఎలక్షన్ పెట్టండి ఎలక్షన్ మళ్ళీ లేట్ చేయకండి. ఇంకా లేట్ చేయకండి ఎలక్షన్ మళ్ళీ కాదు. ఒకరు పిలవసరం లేదు, అందరూ కూర్చునే చెప్పారు. ఇంక దాని గురించి అవసరం మాడతారు. ఇంకానా కాదు, ఒక ఇద్దరు ఇక్కడికి వస్తే బాగుంటది. దయచేసి మిత్రులందరూ కూడా మధ్యాహ్నం లంచ్ ఎక్కడ ఉంది, ఎవరో బయటకు వెళ్ళొచ్చు, బయట ఉందని చెప్పుకోవాలి. ఈ ప్రాసెస్ చేసే క్రమంలో గౌరవ సభ్యులు ఎవరైనా కూడా అంటే మన నిర్వాహక సభ్యులకు సంబంధించి వేదిక మీదకి రావాల్సిన కూర్చున్నాం. దాంట్లో నేనైతే ఒక నక్క చిట్టుబాబుని వేదిక మీదకి రావాల్సిన కూర్చున్నాం. తర్వాత సాయినాథ్ గారు ఇంకొకరు ఇస్తున్నాను. అదేవిధంగా మీరు ఎవరైనా ఇంకొక సభ్యులు ఏమైనా ప్రపోజ్ చేస్తే ఎవరైనా చేస్తే ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, జరుగుతుంది కూడా. ఎవరు కూడా అలవాటు పడక్కర్లేదు. ఎలక్షన్ జరుగుతుంది. మన సభ్యులు ఎవరైతే కమిటీలో ఉంటారో ఆ కమిటీ కంటిన్యూ అవుతుంది కూడా. ఇప్పటికే మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికే ఈ ప్రెస్ క్లబ్ పేరు చెప్పి కొన్ని ముద్రలు కొన్ని వర్గాలు అన్ని వేశారు. ఈ దశలో పెద్దలు మిత్రులు నా అన్న సమాలు నక్క చుట్టుపక్కల నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న దాంట్లో నుంచి ఒక సామాజిక వర్గాలు కూడా చూడగలుగుతున్నారు సార్. నిర్వహణ కమిటీ సభ్యులు గుర్తించాలి. మీరు ఆయన ఒకే వర్గం అయినప్పుడు, ఒకే సామాజిక వర్గం కూడా అయినప్పుడు దీన్ని మళ్ళీ మరో రకంగా పంపిస్తారు. దీన్ని నేను ప్రభాకర్ గారిని ప్రపోజ్ చేస్తున్నాను. ప్రభాకర్ గారిని మీరు ఏమైనా సపోర్ట్ చేసి చేయండి. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే కంప్లైంట్ చేశారో వ్యక్తి లేడు, సమాధానం చెప్పమని చెప్పాం మీటింగ్ కి. ఇక్కడ ఎవరైతే పెద్దలు ఉన్నారో పైకి రమ్మండి అని అందరికి ఇచ్చాం. ప్రాసెస్ జరగడానికి మీకు ఎవరికైనా అభ్యంతరం ఉన్నదని అడుగుతున్నాం. అభ్యంతరం ఏమంటే అందరూ కూడా ఇక్కడ ఏకాభిప్రాయంతో ఎలక్షన్ జరగాలని చెప్పి చెప్తున్నాం.
పెద్దలు మాట్లాడారు, అందరూ కూడా మాట్లాడారు, సాయి గారు కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఎవరైనా 200 మంది 250 మంది ప్రెస్ క్లబ్ పట్ల ముఖం మీద వస్తారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. అందులో ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది స్ఫూర్తిని మనకే చెప్పారు తెలివితేటలుగా. కమిటీ పెద్దలు కూడా మన తెలివేను. ఎందుకంటే మనం కుట్టు చచ్చిపోయినా పర్లేదు, చేతులెక్కినోడికేమో ఇదేనే లేదండి. ఇంకోటి ఏంటంటే మీరన్నీ కూడా కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా మీకు దానికి కట్టుబడి ఉంటాం. ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫర్స్ కెమెరామెన్స్ దీన్ని బాయ్కట్ చేసి వెళ్ళిపోతాం. మీరు అలాగని వ్యతిరేకం కాదు. మీరన్నీ స్క్రూటినీ చేసి ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. మళ్ళీ రేపు ఎల్లుండి అంటారు, మళ్ళీ ఇలాంటి పెద్దానికేమో షుగరు ఎక్కడెక్కడి నుంచో జరుగుతుంటారు. ఇదన్నీ పత్యాపరంగా ఉంది తప్ప జరుగుతానే ఎక్కడా లేదు. అందుకని ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామెన్స్ స్టాఫర్స్ అందరూ మేము బయటకు వెళ్ళిపోతున్నాం. మీరన్నీ రెడీ చేసి అంతా ఓకే అనుకున్న తర్వాత స్క్రూటినీలు ఎన్ని చేస్తే కనుక మేము ఓటేయడానికి వస్తాం. ఓకే ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే వాళ్ళు ఏర్పోయి దీనికి బాబా రవీంద్ర గారు కమిటీలో మీరు ఉంటారు కదా. ఒక నిమిషం మేము కమిటీలో ఉంటాం. మీరు అన్ని పూర్తి చేసి నాకు ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ధైర్యంగా చేయండి. మీ అందరూ మీ వెనక నుంచి చెప్పట్టుంటారు. దీనికి పెద్ద రాదంతో స్కూటీలు ఎన్ని ఏంటండి రోజు ఇదే ప్రాబ్లమేటిక్. ప్రతి ఓడు కూడా ఎలక్షన్ జరుగుతుందని ఆస్తూనే వస్తున్నాడు. ప్రతి ఓడు కూడా ఎలక్షన్ జరుగుతుందని ఆస్తూనే వస్తున్నాడు. బాడీ ఎన్నుకోవద్దు అనుకుంటారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. మీరు అన్ని రెడీ చేసి చెప్పండి. మా ఎలక్ట్రానిక్ మీడియా ఉంటాం, అన్ని మేము బయటకు వెళ్ళిపోతాం. ఓకే బయట ఉండదు కానీ నవేంద్ర గారు మీకు అర్థమైంది కదా. ఇది ప్రాసెస్ ప్రొలాంగ్ చేయొద్దు, కంటిన్యూ చేయండి అని చెప్తారు. అలాగే దీన్ని వ్యతిరేకించట్లా. సో నా అభిప్రాయం ఏంటంటే ఒకసారి కూర్చొని తమ్ముడు ఒక 5 నిమిషాలు కూర్చొని 2 నిమిషాలు